రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలకి సవాల్ విసిరారు. 11వ తారీఖు ఉదయం 11 గంటలకి 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని చెప్పి వాళ్ళు సవాల్ విసిరారు. వీళ్ళు అన్న ప్రకారంగానే వచ్చారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి తన ఎమ్మెల్యేలతో రావడం లేదు. వచ్చారు, కానీ వచ్చిన ఉపయోగం లేదు కదా. అక్కడ వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడి, లేకపోతే కూటమి ప్రభుత్వం చేసే ఏమన్నా తప్పుల్ని ఎండగట్టితే బాగుండేది. కానీ వచ్చి ఏదో ఫార్మాలిటీకి వచ్చి ఒక 11 నిమిషాలు, వాళ్ళ 11 నెంబర్ వచ్చి వచ్చిందేమో, ఆ నెంబర్ ఆ 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళ నియోజకవర్గాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనూ సమస్యల్ని మనం అసెంబ్లీలో చెప్పుంటే అందరికీ ఉపయోగం ఉండేది. అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడలేదు. లడ్డు విషయంలో తప్పు జరిగిందని వాళ్ళ సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఆ విషయం మీద మాట్లాడి కనీసం క్షమాపణ కోరడం ఇంకోటో చేసి ఉంటే పద్ధతిగా ఉండేది. అసలు దాన్ని బయట ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అదేదో అసెంబ్లీలో మాట్లాడితే బాగుండేది కదా. ఏమన్నా అడిగితే మాకు మైక్ ఇవ్వరు, మాకు టైం ఇవ్వరు అంటారు. చంద్రబాబు గారు అంత ముందు ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదు. ఓపికగా ఆయన గారు ఉండి చిన్నగా మైక్ ఇచ్చేదాకా ఓపిక బట్టి కొద్దిసేపే మైక్ ఇచ్చినా కొద్దిసేపు కూడా మాట్లాడారు సమస్యల మీద. అదే విధంగా అధికారంలో లేనప్పుడు, అది కూడా 11 సీట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం తక్కువ ఇచ్చినప్పుడు ఆ తక్కువ టైంలో సమస్యలు మాట్లాడాలి. అంతేగాని సమస్యలు భయపడి, వాళ్ళు చేసిన తప్పులు బయటపడితే భయపడి వీళ్ళు పారిపోయినట్టు 11 నిమిషాలే ఉండడం చాలా బాగాలేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యేలతో వచ్చి గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగానే ఆయన వాకౌట్ చేసి లేచి దానికి వ్యతిరేకత తెలియజేయడం జరిగింది. తర్వాత 11 నిమిషాల్లోనే వెళ్ళిపోవడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగానికి వ్యతిరేకించడానికి ఇంకా రావడం అవసరం అంటారా? అంటే 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం అంత అవసరం అంటారా? రావడం ఎందుకు? ఉమ్మడి అసెంబ్లీలో అంతకు ముందు చూసినా సరే, లేకపోతే మొన్న మధ్య చూసినా సరే, ఎప్పుడైనా సరే అసెంబ్లీలో గవర్నర్ తీర్మానం అయిపోయాక దాంట్లో మొత్తం తప్పులు ఉందనో ఇంకోటి ఉందనో అది మొత్తం విన్న తర్వాత విని ఓపికగా విని దాంట్లో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదనో ఆ ఇచ్చిన 2 నిమిషాల్లో అప్పుడు వాకౌట్ చేయడం పద్ధతి ఎప్పుడైనా సరే. అంతేగాని అసలు ముందు వినకొండే, ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు గవర్నర్ ఏం చెబుతున్నారో వినకుండా గవర్నర్ గారు ఇలా ముందే వెళ్ళిపోవడం అనేది అసలు ఏమాత్రం బాగాలేదు. అది మరి వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇచ్చే వాళ్ళైనా సరే కనీసం ఇట్లా విని ఇలా చేయండి అని చెబితే బాగుండేదేమో. వాళ్ళకి ఎవరు కరెక్ట్ సలహాలు కూడా ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం.